హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసి నేను లాంగ్ వీడియో పెట్టగా లైవ్స్ పెట్టడము, ఈవినింగ్ మళ్ళీ అదే లైవ్స్కి అటెండ్ అవ్వటం, సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ తోటి కొంచెం బిజీగా ఉన్నానండి. అంతా మీ వల్లనే అండి, మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ తోటే. ఇదైతే వచ్చేసి మా జాస్మిన్ చెట్టు అండి, మా గార్డెన్ చూపిస్తున్నా. చాలా కొంచెం బిజీగానే ఉన్నాను. అంతా మీరు చూపిస్తున్న ప్రేమ ఆత్మాభిమానాలే అండి వచ్చేసి దీనికి కారణము. ఇదిగోండి, ఇదేమో జాస్మిన్ మొగ్గలు కూడా వచ్చినాయండి దీనికి వచ్చేసి. ఇదైతే వచ్చేసి అసలు వీడియో షూటింగ్కే టైం ఉండట్లేదండి. లైవ్స్ పెడుతున్నాను, మళ్ళీ నేను సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వాళ్ళ లైవ్స్ కూడా అటెండ్ అవుతున్నాను కదా. మంచి మంచి సజెషన్స్ అవి ఇస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే వచ్చేసి. ఇదైతే వచ్చేసి మదర్స్ డే వ్లాగ్ అండి. ఆ రోజు మా బాబు నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడండి, అసలు అనుకోవద్దు. కానీ ఇవేమో క్లీనింగ్ డిషెస్. మమ్మీ ఇవాళ హ్యాపీ మదర్స్ డే కదా అని చెప్పి నన్నైతే అసలు ఏ పని చేయనీయలేదండి. వాడే బ్రష్ వేసేసుకొని మంచిగా పాలు కలుపుకొని తాగేసి స్నానం చేసి నాకు తెలియకుండానే వీడియో షూట్ చేశారు. ఇదేనండి హ్యాపీ మదర్స్ డే. ఆ రోజు అసలు నాకు తెలియదు వీడియో షూట్ చేస్తాడని కూడా. ఆ రోజే ఇక మొత్తం చేసేసాడు. నేను వీడియో షూట్ చేస్తున్నాను మమ్మీ అని చెప్పాడు. అందుకే అట్లా ఉన్నా, లేకపోతే ఇంకా కొంచెం మంచిగా రెడీ అయ్యేదాన్ని. ఇదైతే వచ్చేసి ఇడ్లీ వేసానండి ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి. ఇందులోకి మదర్స్ డే అని కూడా మీకు నేను టైటిల్ ఇక్కడ అనౌన్స్ చేశాను చూడండి వచ్చేసి. ఆ రోజు చేశాడు. ఆ రోజు మంచిగా నా దగ్గర మనీ అది కూడా తీసుకున్నాడు, కొంచెం తీసుకొని చిన్న పార్టీలాగా ఏర్పాటు చేశాడండి. చిన్నపిల్లాడు కదా, చాలా సంతోషం అనిపించింది. నా గురించి ఒక 10 లైన్స్ కూడా రాశాడండి వచ్చేసి. అదిగోండి ఇడ్లీ పిండి, ఇదేమో బాదం పప్పులు నానబెట్టుకున్నాను, తింటాం కదా డైలీ అని చెప్పి నానేస్తాను. నైట్ పూటే నానేసి పెట్టేస్తాను. ఇకైతే వచ్చేసి ఇదిగోండి ఎండుమిరపకాయలు తీసుకున్నా, అల్ల పచ్చడి చేయాలని. మిర్చి అండి ఇవైతే వచ్చేసి ఇడ్లీలోకి అల్ల పచ్చడి, అన్నంలో కూడా యూజ్ అవుతుంది కదా. ఇదేమో వచ్చేసి చింతపండు అండి. చింతపండు కూడా తీసి నానబెట్టేస్తున్నాను వాటర్లో వేసేసి. అదే మీకు నేను చూపిస్తున్నానండి వచ్చేసి. ఇక నెక్స్ట్ అయితే అన్నీ వేయించేసుకున్నాను. ఇప్పుడు ఇంకా బాండ్లీ పెట్టేసి ఆయిల్ వేసేస్తున్నాను, చూస్తున్నారా అది ఆయిల్ అండి. ఇక మొత్తం వీడియో షూట్ చేశాడు. నేనేమో కుకింగ్ చేస్తున్నా చెప్పలేదు అసలు. మొత్తం షూట్ చేసేసిన తర్వాత చెప్తున్నాడు వీడియో షూట్ చేశాను అని. ఇక అందుకని అగో ఇవేమో పోపులు పెట్టా తీసి ఇక అన్నీ వేసేసుకొని, అల్ల పచ్చడి తెలిసిందే కదా మీ అందరికని. ఇక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు ఇక అన్నీ వేసేసి మిరపకాయలు, చింతపండు, బెల్లం, ఉప్పు వేసి చేస్తున్నాను అల్ల పచ్చడి ఇడ్లీలోకి అని చెప్పి. మా అత్తయ్య గారికి ఎక్కువ ఈ అల్ల పచ్చడి అంటే ఇష్టంగా తింటారు. ఇక మా బాబుకి అయితే చెప్పనే వద్దు, కొబ్బరి చట్నీ ఉంటే 3 పూట్ల ఇడ్లీ పెట్టినా తింటాడండి, అంత ఇష్టం మా సాయికి అయితే వచ్చేసి. మా హస్బెండ్కి మా సాయికి కూడా అండి. అదిగో వేయించేస్తున్న మిరపకాయలన్నీ వేసేసుకొని ఇడ్లీ కూడా అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను. బాగానే అయిందండి. ఇదిగోండి సూపర్గా వచ్చినాయి ఇడ్లీ. చింతపండు ఏమో కొంచెం హాట్ వాటర్ వేసి నానబెడితే తొందరగా నానుతుంది. బెల్లం తీస్తున్నాను వచ్చేసి, తరుగుతున్నానండి అందులోకి అల్ల పచ్చట్లో. కానీ చాక్తోటి ఇట్లా తురుముతున్నాను వచ్చేసి. ఇగోండి అల్లం తీసుకున్నాను, అల్లం కూడా రోట్లో వేసి దంచి పెట్టేసుకోవాలండి వచ్చేసి. మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా మనం వేయించుకున్న పప్పులన్నీ వేసుకొని, అల్లం వేసుకొని, బెల్లం, చింతపండు వేసి మిక్సీ పట్టేశాను వచ్చేసి. డైలీ ఓలోకి కదా అండి వచ్చేసి నేను చేసేది నా కంటెంట్. ఇదిగో చింతపండు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేస్తున్నాను వచ్చేసి. అదేమో అంట్లో స్టాండ్, అక్కడ అంట్లన్నీ సర్దుకుంటాను. నా ఓల్డ్ వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇదిగో మొత్తం మిక్సీ పట్టేస్తున్నాను. వద్దురా నాకు అసలు తెలియదండి వీడియో తీస్తున్నాడని తీసేశాడు. మదర్స్ డే గిఫ్ట్గా వీడియో షూట్ చేశారు మా మమ్మీ, రికార్డ్ చేసి పెట్టుకొని యూట్యూబ్లో అంటున్నాడు. నా గురించి మంచిగా ఒక 10 లైన్స్ రాశాడు, చాలా హ్యాపీ అనిపించిందండి వచ్చేసి. అదిగో మిక్సీ బట్టి మొత్తం లోపల ఉన్న పప్పులన్నీ పైకి మొత్తం కలుపుతున్నాను. మళ్ళీ ఒక 2-3 టైమ్స్ పడుతుందండి మనం మిక్సీ పట్టడానికి. ఇదిగో ఇప్పుడేమో బెల్లం అది వేసేస్తున్నాను వచ్చేసి. ఉప్పు, కారం వేసుకోవాలి అల్ల పచ్చడికి. ఉప్పు వేసి కొంచెం రుచికి సరిపడా ఉప్పు, బెల్లం, చింతపండు, మిరపకాయలు వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టండి వచ్చేసి. ఇది అన్నంలో కూడా బాగుంటుంది, ఇడ్లీ, దోశ, అన్నం బాగుంటుంది టేస్ట్గా. మిక్సీ పడుతున్నా, అదే మీకు నేను చూపిస్తున్నానండి వచ్చేసి. ఇగో పట్టేసాను, అయిపోయిందండి మెత్తగా. బౌల్లోకి తీసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. మీకే చూపిస్తున్నాను అల్ల పచ్చడి. పోపు కూడా పెట్టుకోండి ఇందులో, చాలా టేస్టీగా వస్తుంది. ఇక నెక్స్ట్ అయితే వచ్చేసి
అల్ల పచ్చడి అయిపోయింది కదా, ఇక ఇడ్లీలు కూడా అయిపోయినాయి అని ప్లేట్లో పెట్టేసి సర్వ్ చేసేస్తున్నాను. అందరికీ 1 బై 1 ఇచ్చేస్తున్నా. బాగా వచ్చిందండి. ఇవైతే వచ్చేసి సరుకులు అండి, సర్దాలి. ఇంకా వచ్చేసి ఇదిగోండి, ఇవేమో బనానాస్ ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను. ఇక ఇదేమో ఇదిగోండి బియ్యం పురుగులు పట్టినాయండి. ఇంకా పాత బియ్యం కదా, ఇవేమో దేవుడి సామాను బయట పెట్టాను. బియ్యం పురుగులు పడితే పాలు కాచేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి ప్యాకెట్స్ 3 వేయించుకుంటాను కదా, ఇక డైలీ కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీగడ వస్తుంది. మీగడ వెన్న చేస్తా. ఇదేమో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ వీడియో షేర్ చేశాను కదా, ఆ ఐస్ క్రీమ్ అండి, తీసి బయట పెట్టాను. చాలా బాగా వచ్చిందండి ఐస్ క్రీమ్ అయితే. వ్యూస్ కూడా చాలా బాగా వచ్చినాయండి. దానికి వచ్చేసి సబ్స్క్రైబర్స్ వ్యూస్ కూడా చాలా. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చాలా బాగుందన్న ట్రూటీ ఫ్రూటీ వేశాను, అందుకే మీకు అట్లా కనిపిస్తూ ఉంది. అదిగో చూడండి, మొత్తం ఎన్ని కప్పులో చేశానండి. అయిపోయింది. మా బాబు బాగా ఇష్టంగా తిన్నాడు, బాగుంది మమ్మీ అని. ఇక ఆ రోజు వాడి ఇష్టము. ఇక మదర్స్ డే కదా, ఇదేమో వచ్చేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్లో పడ్డానన్నమాట. వచ్చేసి నెక్స్ట్ రసం పెట్టేశాను. రసంలోకి బెల్లం అది వేసేసుకున్నా. ఇదేమో కరేపాకు ఉంటే బయట తీసి పెట్టానండి, కొంచెం అందులో వేస్తున్న కారపొడి చేద్దామని చెప్పి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏమో పప్పు కడిగి పెట్టేశానండి వచ్చేసి కుక్కర్లో. ఇవేమో ఇక పైన అరుగు మీద మా సామాన్లన్నీ ఇట్లా సర్ది పెట్టుకున్నాను అనమాట. అదే మీకు నేను చూపిస్తున్నానండి వచ్చేసి. ఇక ఇవైతే వచ్చేసి పిండి తీసి పెట్టాను. అప్పడాల పిండి ఉంది, ఒట్టిపప్పు, అల్ల పచ్చడి ఉంది, రసము. ఇంకా ఆ రోజైతే ఆ రెసిపీస్ అవే చేశానండి. ఒట్టిపప్పులో కల్ల పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి. వచ్చేసి పాలు కూడా కాగిపోయినాయి అని ఇదిగోండి ఐస్ క్రీమ్ అది ఇంకొక బౌల్లో కూడా చేశాను కదా. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే వచ్చేసి పార్టీ చేస్తా అని చెప్పి మనీ తీసుకున్నాడని చెప్పాను కదా, 100 రూపీస్ తీసుకున్నాడండి. తీసుకొని ఇక షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి నాకు ఇష్టమైన డైరీ మిల్క్, కేక్స్, అట్లానే ఫ్లేవర్స్ అవి తీసుకొచ్చాడు. అదిగో చూస్తున్నారా, నేను హోమ్ మేడ్ చేసిన ఐస్ క్రీమ్ కూడా తీసి అందులో పెట్టి నా కోసమని ట్రూటీ ఫ్రూటీ వేసి అట్లా ఏర్పాటు చేసి పెట్టాడు. చూడండి, కేక్ తీసుకొచ్చాడు. ట్రూటీ ఫ్రూటీ కూడా వేసుకో మమ్మీ బాగుంటుందని చెప్పి చెప్తే సరే అని వేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనీ తీసుకొని నా దగ్గర ఇట్లా ఏర్పాటు చేసినందుకండి. చాలా బాగా చేశాడు. హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పి. ఇదిగోండి, అదేమో కేకు, డైరీ మిల్క్, ఫ్లవర్స్ తెచ్చాడండి. జాస్మిన్ వాడికి ఇష్టమని జెమ్స్ కొనుక్కొచ్చుకున్నాడు. మన కోసం ఏదో కొంచెం ఇంత చేసినా కూడా పిల్లలు మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా అండి, అందుకని చెప్పి చెప్తున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి ఐస్ క్రీమ్ మాత్రం మనకి. ఆ రోజు వచ్చేసి అట్లా వేసుకొని తింటున్నా. హ్యాపీ మదర్స్ డే అని చెప్తున్నాడండి. అవేమో జాస్మిన్ తీసుకున్నాడు, డైరీ మిల్క్ అన్నీ అండి. ఇక వచ్చేసి ఆ రోజైతే మదర్స్ డే పార్టీ అలా చేశాడనమాట మా బాబు. ఇక 10 లైన్స్ చెప్పాడు.